అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు నేను ఈనాటి యువతరానికి ఒక చక్కని సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సందేశం ఏంటంటే, ఈ రోజుల్లో యువకులు విచ్చలవిడిగా చెడిపోతున్నారు. అటు చదువులోన రాణించక, ఇటు తల్లిదండ్రుల మాట వినక, క్రమశిక్షణ లేకుండా దుర్వ్యసనాలకు బానిస అవుతున్నారు. కళ్ళు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, అనేక రకాల దుర్వ్యసనాలకు లోనవుతున్నారు. ఇలా అయితే ఎలా? మన భారతదేశం ఏమైపోవాలి? మన భారతీయ సంస్కృతి ఏమైపోవాలి? మన సనాతన ధర్మం ఏమైపోవాలి? మన బంగారు భారతం ఏమైపోవాలి? మన దేశానికి భావి భారత పౌరులుగా ఇలా మారితే ఏమైపోవాలి మనం? మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను యువకులారా, దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ఇలా మారవచ్చునా? మీరు ఇలాంటి పనులు చేయవచ్చునా? మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు మీకోసం? ప్రతి పైసా కూడబెట్టి చెమటోడ్చి కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీకు చదువు చెప్పిస్తున్నారు. మరి వాళ్ళ ఆశల్ని నిరాశ చేస్తారా? వారు కన్నా బంగారు కళల్ని కల్లడి చేస్తారా? యువకులారా, మేల్కోండి, ఇకనైనా మారండి. పాఠశాలల్లో గురువుల మాట వినండి, ఇంటిలో తల్లిదండ్రుల మాట వినండి, గౌరవించండి. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని గౌరవించండి. మీ దృష్టి కేవలం చదివిదే ఉంచండి. యువకులారా, విచ్చలవిడిగా మొబైల్ ఫోన్ వాడకండి. విచ్చలవిడిగా దుర్వ్యసనాలకు లోను కాకండి. క్రమశిక్షణే మీ జీవిత భవిష్యత్తు. మీరు సక్రమ మార్గంలో నడిచి మంచి భవిష్యత్తును ఎంచుకోండి. మిమ్మల్ని చూసి ఎందరో స్ఫూర్తిగా తీసుకోవాలి. తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి సిగ్గుతో తలదించుకోవాలని ప్రవర్తించకండి. మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడండి. మన భారతదేశ గొప్పతనాన్ని చాటించండి. మన సనాతన ధర్మాన్ని రక్షించండి. మీరు బుద్ధిగా చదువుకొని చక్కని మార్కులతో పాస్ అయ్యి మంచిగా రిజల్ట్ సాధించండి. మంచి ఉద్యోగాలు సాధించండి. మీ మంచి జీవితాన్ని ఎన్నుకోండి. మీ కన్న తల్లిదండ్రులు మీరు ఇంజనీర్లు అవుతారని, డాక్టర్లు అవుతారని, మహామేధావులు అవుతారని, సైంటిస్టులు అవుతారని, గొప్ప అధికారులు అవుతారని వాళ్ళు కలగంటారు పాపం. మరి వాళ్ళ ఆశల్ని సఫలం చేయండి. వాళ్ళు కన్నా బంగారు కళని నిజం చేయండి. ఆ విధంగా కృషి చేయండి. ఫ్యాషన్ పేరుతో యువకులారా, మీరు విదేశీ కల్చర్ను పాటించకండి. మన స్వదేశీ కల్చర్నే పాటించండి. విదేశీ కల్చర్ని అసలు పాటించద్దు. విదేశీ సంస్కృతి మనం పాటించడం సరికాదు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎలా మారిపోయారంటే, అసలు గురువులను గౌరవించడం లేదు. ఒకప్పుడు నా చిన్నతనంలో నేను గురువుని ఎంత గౌరవించానంటే, ఇప్పటికీ నా గురువు కనిపిస్తే, నా చిన్నప్పటి గురువు కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా. అంత భక్తి నాకు. మరి మీరు కూడా గురుభక్తి పెంచుకోండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు? దాని అంతరార్థం ఏమిటి గ్రహించండి. కృషితో నాస్తి దుర్భిక్షం. మనం కష్టపడి పనిచేస్తే తప్పకుండా మనకు ఫలితం వస్తుంది. మీరు బుద్ధిగా చదువుకోండి యువకులారా, మంచి రిజల్ట్ సాధించండి. మీ తల్లిదండ్రులని సంతోషపెట్టండి. మీరు ఉన్నతంగా ఎదగండి. అందరూ మెచ్చేలా బతకండి. సమాజంలో శభాష్ అనిపించుకోవడం గొప్ప, ఛీ అనిపించుకోవడం చాలా చెడ్డ. మరి అలాంటి బతుకు మీకు ఇష్టమేనా? యువకులారా, ఇకనైనా మారండి, మేలుకోండి.
మీ మంచితనాన్ని మేలుకొల్పాలండి. మీ లోపట ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోండి. విజయీ భవ.